ఫ్రెండ్స్ ఈరోజు అయితే సండే స్పెషల్ రైస్ అంకటి చికెన్ షోర్వా చేస్తున్నాను, చూద్దాం. ఇప్పుడైతే పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి క్లీన్గా కడుక్కోవాలి. ఇలాగా ఉప్పు పసుపు వేసి ఇలా నీట్గా అవుతుంది ఫ్రెండ్స్. కర్రీలో వేసే ఇంగ్రీడియంట్స్ అల్లం పేస్ట్, కలపాలన్నమాట. ధనియాల పౌడర్ వేసి కొద్దిసేపు కలపాలి. చూడండి ఫ్రెండ్స్, మ్యాగ్నేట్ చేశాక ఇప్పుడు వేసి బాగా కలపాలి. కలిపాక చికెన్లో వాటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అదంతా కొద్దిగా తగ్గాక ఫ్రెండ్స్ ఇలా వాటర్ అంతా వచ్చాక వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు అలాగే మగ్గనిద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే రైస్ అంకటి ప్రాసెస్ చూపిస్తాను, చూడండి. రైస్ ఒక చిన్న టీ గ్లాస్ రైస్ తీసుకోవాలి. ఫస్ట్ కుక్కర్లో ఉడికించాలి దాన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇలా అన్ని వాటర్ పోయి ఎలాగొచ్చాయో ఆయిల్ తేలే వరకు ఇలా కొద్దిగా ఉడకనియాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొన్ని వాటర్ పోసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇలా చికెన్ మునిగేంత వరకే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ కూడా అయితే బాగోదు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే రైస్ అంకటి ఇట్లా అన్నం మెత్తగా ఉడకనియాలి. ఒక 3-4 విజిల్ అయితే మెత్తగా ఉడికిపోతుంది. ఒక స్పూన్ సాల్ట్ వేయాలి, వేసి కలపాలి ఒకసారి. అలాగే ఒక కప్పు రాగి పిండి తీసుకొని వేస్తూ కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసి కలపాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన చికెన్ చూసుకుందాం. చికెన్ కూడా రెడీ అయింది ఫ్రెండ్స్. చికెన్ మసాలా అలాగే ధనియాల పౌడర్ వేసి కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి కొద్దిగా మగ్గనేసి ఇంకా చల్లార్చడమే. చూడండి ఫ్రెండ్స్, రెసిపీ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మన రెసిపీ ఈరోజు సండే స్పెషల్ రెసిపీ ఎలా ఉందో చూడండి. అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని అలాగే కర్రీ వేసుకొని తింటే మస్తుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము తింటున్నాం చూడండి. సూపర్ ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ అందరికీ పేరున చెప్తున్నా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే ఫ్రెండ్. థ్యాంక్ యూ.